అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుండి కోనార్క్ ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటో వచ్చేసి 900 అయితే తీసుకున్నాడు. ఈచ్ 150 అంట. 900 ఆటో. ఆరుగురు ఉన్నాం కాబట్టి 900. ఇక్కడ నుండి కోనార్క్. తీసుకెళ్తాడంట 40 కిలోమీటర్ అంటే 40 కిలోమీటర్ 40 కిలోమీటర్లు గంటలో తీసుకెళ్తాను. కానీ హార్న్ మాత్రం తెగ వాడుతున్నారు ఇక్కడ. అబ్బా గణపయ్య లేదని కనిపించాడా గణపయ్య? భోజనాలు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు పెట్టేస్తున్నారు. అంటే వచ్చిన వాళ్ళకి మనం ఎలాగ అన్న సమారాధన చేస్తామో అలాగే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, వాటర్ ఇటే వచ్చింది. రథయాత్ర మొత్తం ఇటే వచ్చింది అనమాట. రథయాత్ర బందోబస్తు మాత్రం మామూలుగా లేదు. అన్న బస్సు ఉండిద్దేమో అని అడుగుతున్నాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఏమన్నాడు అన్న ఉండిద్దంట బస్సులో ఉంటాయంట. వాళ్ళ బేరం పోయిద్దిగా, వాళ్ళు ఎందుకు చెప్తారు? దారి లేస్తున్నాడుగా చూద్దాం.
బండి మే గార్లు, చిట్టి గార్లు. ఈ స్వీట్ ఒకటి తిన్నాం, బాగుంది. బాగుంది. స్వీట్ పేరు ఏం చెప్పాడు అన్న? సోలా మసోలా. స్వీట్ పేరు ఏం చెప్పాడు బాబాయ్? బాగుంది. సోలా మసూరి. సోలా మసూరి ఇది అంటే ఎలా ఉంది చెప్తాను. బాగుంది. రసగుల్లా లాగుంది. తీయగా ఉంది. అదిరింది. ఇది ఎలా ఉంది పకోడా? బంగాళదుంప పకోడా. వాడు కలిపాడుగా. పెట్టాడు పిండి, సమోసా, ఆలు సమోసా. అన్న పూర్ణాలు తీసుకున్నాను. స్వీటా? ఓ అమ్మాయి ఆటో ఓడి పక్కనే అని చెప్పి ఒక 1 కిలోమీటర్ దూరంలో దింపాడు. అక్కడ తిన్నాము, నడుచుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ కాజు ఫుల్గా ఉంది. మార్కెట్ కూడా చాలా పెద్దది, బాగుంది మార్కెట్. అంటే అన్నీ చెక్కతో చేసినవి ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, పిల్లలకి అట్రాక్షన్గా. టెంపుల్కి అయితే వచ్చేసాం దగ్గరికి. మొత్తం మార్కెట్ ఫుల్గా. ఇది ఎంట్రన్స్, ఇది కోనార్క్ టెంపుల్. బాగుందన్నమాట. జీడిపప్పు ఎంత అడుగు బాబాయ్? జీడిపప్పు రేట్ ఎంత అడుగు? కిలో 400, 450, 500 కేజీ. కోనార్క్ బ్యూటిఫుల్ ప్లేస్.